హాయ్ అండి. ఐబీడీ ఫుడ్ సిరీస్‌లో ఇంకొక రెసిపీ. చికెన్ తినే వాళ్ళకి బ్రెస్ట్ పీసులు తింటే గనక ప్రోటీన్ ఎక్కువొస్తుంది. ఆ బ్రెస్ట్ పీసులని చేయాలంటే చాలా కష్టం. స్పైసెస్ ఏమీ లేకుండా ఒకసారి ఇలా దోసకాయ వేసి చేయండి. టేస్ట్ బావుంటుంది. నాకు ఇలా అలవాటైన దగ్గర నుంచి మోస్ట్‌లీ ఇలాగే చేస్తున్నాను చికెన్ కర్రీ. ఇదైతే ప్యూర్‌గా కుక్కర్‌లోనే చేసేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్‌లో ఆనియను, టొమాటో, దోసకాయ ముక్కలు, చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు. కారం చాలా కొంచెము. మీరు టాలరేట్ చేయకపోతే అది గూడా మానేసేయొచ్చు. రీసెంట్ డేస్‌లో నేను కంప్లీట్‌గా నెయ్యికి షిఫ్ట్ అయ్యాను. నెయ్యి కూడా ఒక స్పూన్ వేసేసుకొని, అంతా కలుపుకొని, కొంచెం వాటరేసుకొని, కుక్కర్ పెట్టుకొని, ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకి ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆ తర్వాత ఇలా కొంచెం వాటరుంటాయి. అందులో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని, అంతా కలుపుకొని, మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకి ఉంచుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇదైతే ఇంట్లో వాళ్ళకి చేశాను. ఇది నా కోసం. నూనె కంటే నెయ్యి వాడిన దగ్గర నుంచి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. తాలింపు వేయటం ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.